కాంగ్రెస్ లో వెలుగు, నేడు వైకాపాలో చీకటి. సీనియర్ నేతకు తప్పని యూజ్ అండ్ త్రో కల్చర్. బూతులు తిట్టలేదని, కోట్లు ఇవ్వలేదని టికెట్ కట్ చేశారా? కందుకూరులో ఫ్యాన్స్ పార్టీ విలువల. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని కాంగ్రెస్ నుంచి వైకాపాలకు వచ్చిన సీనియర్ నేత, మాజీ మంత్రి మానుగుంట మహిదర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంలో పడింది. ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి కందుకూరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఇప్పుడు వైకాపాలో చేరి తప్పు చేశానా అని మదనపడుతున్నట్లుగా సమాచారం. జగన్ వాడుకుని వదిలేసే నైజానికి మహిదర్ రెడ్డి తాజా ఉదాహరణగా నిలుస్తున్నారు. కూరలో కరివేపాకులో తనను పక్కన పెట్టేశారని ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్నారు. గతంలో 2019లో వైకాపా తరపున గెలిచినప్పటికీ ఈసారి మాత్రం ఆయనకు టికెట్ నిరాకరించడం వెనుక తాడేపల్లి ప్యాలెస్ పెట్టిన షరతులే కారణమని విశ్లేషణలు ఉన్నాయి. టికెట్ కావాలంటే 50 కోట్లు డిపాజిట్ చేయాలని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను బూతులు తిట్టాలని అధిష్టానం డిమాండ్ చేసిందట. హుందాగా ఉండే మహిదర్ రెడ్డి ఈ విష సంస్కృతికి ఒప్పుకోకపోవడంతోనే ఆయన్ను పక్కన పెట్టి బుర్రా మధుసూదన్ యాదవ్ కు టికెట్ ఇచ్చారు. తీరా ఎన్నికల్లో బుర్రా ఓడిపోవడంతో కందుకూరులో పార్టీకి దిక్కు లేకుండా పోయింది. గత 2 ఏళ్లుగా మహిదర్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా మౌనంగా ఉంటున్నారు. కనీసం పార్టీలు ఏదైనా పదవి ఇచ్చి గౌరవిస్తారనుకుంటే అదీ లేదు. దీంతో వైకాపా జెండాను పక్కన పెట్టి తన భవిష్యత్తు అంధకారంలో పడిందన్న బాధతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. డబ్బు, దూషణలే అర్హతలుగా టికెట్లు కేటాయించే జగన్ తీరు వల్ల మహిదర్ రెడ్డి వంటి సౌమ్యులైన నేతలు రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.